ఒరే 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 దొంగ పిల్లడా బామ్మా ఇంత అందమైన ముగ్గులు నువ్వేసావా? నా శాతం నా వల్ల ఏమవుతుందిరా? మొన్న రథం ముగ్గేస్తుంటే విమానాకారంలో వచ్చిందన్నావా లేదా? ఈ ముగ్గేసిన పిల్ల పక్కింటి పంకజచ్చి. అమ్మాయి పంకజం ఇట్రా. ఈ అమ్మాయి బాగుందా? ఓ నువ్వు ముగ్గు గురించి అడిగావు కదా, బాగుంది, ముగ్గు బాగుంది. బామ్మా ఈ కట్టన ఎక్కడదే? ఇదే మన పక్క వీధిలో బాదం చెట్టింటి వారు అమ్మాయి ఇందువల్ల లేదు. ఆ అమ్మాయికి కుట్లు అల్లికలు మహాబాగా వచ్చుండ్రా బుద్ధులు. మన మీద అభిమానంతో ఆ అమ్మాయి గుట్టిపెట్టింది ఈ తెర. అమ్మాయి ఇందువదనా ఇట్రామా. ఈ పిల్ల ఇందువదన బాగుందా? కట్టనేనా? బాగుంది, చాలా బాగుంది. గుడ్. ఆహా బామ్మా చారు బ్రహ్మాండంగా ఉందే. అమ్మాయి లత, ఈ అమ్మాయి చారు లతని ఎదరింటి అమ్మాయి. నువ్వు బాగుందన్న చారు ఈ అమ్మాయి కాచింది. బాగుందా? చారు బాగుందన్నాను కదా. చూడండి చారులత గారు, మా బామ్మగారితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, మీరు వెళ్ళండి ప్లీజ్. ఒరే ఒరే అదేమిటా సగంలో వదిలేసి వెళ్ళిపోతున్నావు? బామ్మా ఏమిటేది? ఈ కుట్ర ఏమిటి? కుట్రేమిటా కుంక? ఊళ్ళో ఉన్న పెళ్లిగాని ఆడపిల్లలందరినీ మన ఇంట్లోకి చేర్చి వాళ్ళని నాకు చూపించి నా ముందు వాళ్ళని పొగడాలని నీ ఉద్దేశం ఏమిటి? వాళ్లలో ఎవరైనా నీకు నచ్చుతారేమో నీ కట్టబెట్టి నా చేతులు దులుపుకుందామని నా ఉద్దేశం రా. ఉన్న మాట చెప్పేశాను. ఇప్పుడు ఏం చేస్తావురా? నా తల తీసి మొలేస్తావా? చంపేస్తానంతే. ఓ అబ్బా, రోజు నన్ను చంపుతూనే ఉన్నావు, నేను చస్తూనే ఉన్నా. ఇంకొకసారి ఏ ఆడపిల్లైనా నాకు చూపించావో అంతే. ఏడ్చావులేరా అక్కుపక్షి. ఉద్యోగం దొరికితే గానీ పెళ్లి చేసుకోను అని తాత్సారం చేశావు. ఇప్పుడు భేషైన ఉద్యోగం దొరికింది, ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఎడుతావేమిట్రా? ఊరే పింజారి విధవా, చూడు, మన ఊళ్ళో ఆడపిల్లల్నే కాదు, మన జిల్లాలో ఆడపిల్లల్నే కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద ఉండే పెళ్లిగాని ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి నీకు చూపిస్తాను. వాళ్లలో ఎవరినో నీకు నచ్చేలాగా చేసి 6 నెలలుగా నీకు పెళ్లి చేయకపోతే నా పేరు సూర్యకాంతమే కాదు, కాసుకో. బాబు బాబు గేదెలతో ఆడుకుంటున్నారా యమధర్మరాజా వారు? ఏం చెప్పు, ఇటెందుకు వచ్చావు? రేపు మన స్కూల్కి కొత్త మాస్టర్ వస్తున్నారు. తమరు మీ పిచ్చి కుమారుడి మీద దయ ఉంచి రేపు తప్పనిసరిగా స్కూల్కి రావాలి బాబు. ఆలోచిస్తాలే. అలా కాదు మహాత్మా, మీరు వస్తానని మాటిస్తేనే గాని నేను పచ్చి గంగ ముట్టనని తెలుగు గంగ పథకం మీద ఒట్టు పెట్టుకున్నాను బాబు. వస్తానులే, వెళ్ళు. ఆహా, ఇన్నేళ్లకి నా జన్మ ధన్యమైంది కదా. తమరు బూతు వాడకుండా వరమిచ్చారు. వస్తాను బాబు. అమ్మో అమ్మో, కొసమెరుపు ఇలా ఇచ్చావా నా తండ్రి? ఆహా, మొత్తం నా ఫేసుకే, అమ్మో ఫేసుకే పెట్టావన్నమాట పెటకం. అమ్మో అమ్మో, తల నుండి విషము పనికిని. పావుకి తలలో విషయం ఉంటుంది, తేలుకి తోకలో విషయం ఉంటుంది. దుర్మార్గుడైన మనిషికి తలా తోకని కాకుండా నిలువెల్లా విషయం. బాబు ఇప్పుడు వస్తున్నాడు బాబు. ఎవరు నువ్వు? నేనే తెలీదా నీకు? ఏమిటా తలబిరుసు సమాధానం? దాదాపు క్లాస్ అయిపోయి ఎప్పుడు వస్తున్నావు? ఈ ఇండిసిప్లిన్ క్షమించాను నేను. నువ్వు నా క్లాస్ లో కూర్చోవడానికి వీల్లేదు. అవుట్. నన్ను పొమ్మడానికి నువ్వే వడివే. ఆపండి బాబోయ్ మేస్టర్, మీరు ఇంకో దెబ్బ వేస్తే హైదరాబాద్ లో సముద్రం పొంగుద్ది, అనంతపురంలో హిమాలయాలు కరిగిపోతాయి. మేస్టర్, నా మాట విని నాతో రండి బాబు. ఏమిటి
హెడ్ మాస్టర్ గారికి ఏమైంది? క్రీస్తు శకం 609 నుంచి 642 వరకు, అంటే ఇప్పుడు మన హెడ్ మాస్టర్ మాస్టర్ కనిపించాకండి మేస్టారు. 2వ తరగతి కుర్రవాడు వచ్చిన రాకెట్ బొమ్మలాంటి బాడీ మీరును. రామకృష్ణ మేస్టారు, అయ్యా ఇందాక తమరు చేపట్టిన బుల్లిరాయుడు గారి తోలువలిచే కార్యక్రమం చూసి మా పితృపాదుల వారు మూర్ఛపోయారు. అలాగా, మరి ఆయన స్పృహలోకి ఎలా వస్తారు? దానికో మార్గం ఉంది మాస్టారు. ఇవాళ సెలవు పెట్టిన ఊరు సత్తయ్య గారి కోసం కబురు చేశాం. అరుగో వచ్చేసారు. మళ్ళీ మూర్చపోయారా? సర్వం లేవండి, మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది. ఇంకా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించచ్చు. ఉత్తినే మీకు స్పృహ తెప్పించడానికన్నా నా మాట. ఏమిటి మాస్టారు, ఏమిటి మీరు చేసిన పని? ఏది మాస్టారు? అదే ఆ బుల్లిరాయుడు గారిని కొట్టడం విషయం గురించి అడుగుతున్నాను. స్కూల్ కు ఆలస్యంగా వచ్చి తప్పు చేశాడు. పైపెచ్చు క్లాస్ రూమ్ లో బండబూతులు మాట్లాడుతున్నాడు. అందుకే అతను కొట్టాను. అందులో తప్పే ఉంది? బుల్లిరాయుడు గారిని కొట్టడంలో ఉన్నది తప్పు కాదు గురు, ముప్పు. అదే మా బాధ ఇప్పుడు. మాస్టారు ఇలా కూర్చోండి. ఈ స్కూల్ని పెద్దరాయుడు గారు తన స్వార్జితంతో వారి నాన్నగారి పేరు మీద కట్టించారు. ఈ స్కూల్ నిర్వహణ ఖర్చులు, మన జీతభత్యాలు పెద్దరాయుడు గారే చూసుకుంటారు. ఈ స్కూల్లో వారి మాట వేదవాక్కు. అలాంటి రాయుడు గారి వారసుడు బుల్లిరాయుడు గారి మీద చేయి చేసుకుంటారా? ఎంత ధైర్యం మీకు? కుర్రాడు ఎవరన్నది నాకు అనవసరం మాస్టారు. వాడు రాజుగారు కొడుకైనా, రిక్షా లాగే మనిషి కొడుకైనా నాకు సమానమే. అదే ఇవే లౌక్యం తెలియని ఆవేశపు అనర్థపు మాటలు. ఈ పాటికి ఈ దారుణం గురించి పెద్దరాయుడు గారికి తెలిసిపోయే ఉంటుంది. ఇహనో ఇప్పుడో మీకు కబురు వస్తుంది. ఆ తర్వాత దొరవారి తోటలో ఏం జరుగుతుందో తెలుసా? ఇచ్చో బాబోయ్, అదేం శిక్ష అండి బాబు? అదే నాయన, ఆ శిక్షకి భయపడే మేమంతా సగం చచ్చి ఆ పసివెధవు వాడే బండబూతుల్నే పరభాషా నీతులని సరిపెట్టుకుంటూ నెట్టుకొస్తున్నాం. పాపం ఆయన్ని చూడండి, అవధాని మాస్టర్. నీ అబ్బా అన్న మాట వింటేనే పరిగెత్తికెళ్లి గోదావరిలో 16 మునకలు మునిగి బంకమట్టితో చెవులు తోముకుని వచ్చేవారు. వీరి స్కూల్లో చేరిన మొదటి రోజునే బుల్లిరాయుడు గారు వాడిన బూతు వాడకుండా 30 గంట ఇచ్చిన బూతు కార్యక్రమం విని గుడ్లు తేలేసి ఎగశ్వాస దిగశ్వాస అయి పడిపోయారు. ఆ కుర్రాడికి బుద్ధి చెప్పడం, బోధపడటం మా వల్ల కాదని మాకు తెలిసిన విషయమే. ఆ టైంకి నువ్వు నాకు గుర్తొచ్చావు. మా వాడైతే కుర్రాడికి బుద్ధి చెప్పగలడని మా హెడ్ మాస్టర్ గారికి చెప్పాను. వాడు నేను పిలిపించారు. కష్టమైన ప్రశ్నలు అడిగితే మీరు జవాబులు చెప్పలేరేమోనని ఇంటర్వ్యూలో మిమ్మల్ని అతి తేలికైన ప్రశ్నలు అడిగాం. ఈ స్కూల్ మాస్టర్ల జీతం 1500కి మీరు ఒప్పుకోరేమోనని మేమంతా చందాలేసుకుని మీ జీతం 4000 చేశాం. మీరుండే ఆ ఇల్లు ప్రపంచంలో ఎక్కడైనా 6 రూపాయలకు అద్దెకు దొరుకుతుందా మాస్టారు? స్వర్ణయుగమైన గుప్తుల కాలంలో కూడా ఆ ఇంటికి అద్దె నెలకి 600 రూపాయలు. మిగిలిన 594 రూపాయలు మేము వేసుకుని మీకు ఆ ఇల్లు ఇప్పించాం మాస్టారు. నెలకు ₹1 జీతం ప్రపంచంలో పనివాళ్ళు ఎక్కడైనా దొరుకుతారా మాస్టారు? వాళ్ళు రాయుడు గారి పాలేళ్ళు. వాళ్ళకి ఒక్కొక్కడికి 200 రూపాయలు జీతం. మిగతా డబ్బులు మేము వేసుకుంటున్నాం. మీరు మా జాతకాలు మారుస్తారని, మేము రైస్ మిల్లో పనిచేసే అవస్థ తప్పిస్తారని మిమ్మల్ని పిలిపించి మా తలలు తాకట్టు పెట్టుకుని మేము చందాలేసుకుని ఇన్ని ఏర్పాట్లు చేస్తే మీరు పెద్ద హీరోలాగా బుల్లిరాయుడు గారిని వీరబాదుడు బాది మా పీకల మీదకి తీసుకొస్తారా మాస్టారు? ఇది భావ్యమేనా మీకు? ఇంకా అయిపోయింది, ఫినిష్. పెద్దరాయుడు గారి తోటలో నుంచి మీరు తిరిగి రారు. నేను రైస్ మిల్లో మూటలు పోయికి తప్పదు.